నమస్కారం వెల్కమ్ టు వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి పవర్డ్ బై టాటా గోల్డ్ ప్లస్ కోటి రూపాయల ఈ షోకి గ్లామర్ కోటింగ్ ఇవ్వడానికి ఇద్దరు నటీమణులు ఇక్కడికి రాబోతున్నారు ఇక ఈ షోలో ఆటలు పాటలు మాటలు కోటలు దాటబోతున్నాయి ఎంటర్టైన్మెంట్ అండ్ ఎక్సైట్మెంట్ లెవెల్స్ పెరగబోతున్నాయి ఈ రోజు ఈ షోలో కోటి రూపాయల ఈ ఆట ఆడడానికి మన ముందుకు రాబోతున్నారు చిట్టెమ్మ సీరియల్ తో పాపులర్ అయిన నీలిమ అండ్ అలాగే మహాలక్ష్మి సీరియల్ తో పాటు జై సినిమాలో హీరోయిన్ గా నటించిన సంతోషి లెట్ మీ వెల్కమ్ నీలిమ అండ్ సంతోషి అందమైన భామలు లేతమైన పొత్తిగలు ఎలా ఉన్నారు గుడ్ థ్యాంక్ యూ చెప్పాను కదండి గ్లామర్ కోటింగ్ పెరగబోతుందని మెరిసిపోతున్నారండి బాబు థ్యాంక్ యూ చిట్టెమ్మలో అమల గారు ఎలా ఉన్నారండి బాగున్నానండి రైట్ సంతోషి సినిమాల నుంచి టీవీల వరకు వచ్చిన ప్రయాణం ఎలా సాగుతుంది ఇట్ వాస్ గుడ్ బేసిక్లీ రాధిక మేడం ప్రోగ్రామ్స్ తన షోస్ చాలా తన సీరియల్స్ చాలా చేస్తున్నాను సో అలా ఈ మహాలక్ష్మి నివాసం ముందు అమ్మాయి కాపురం కూడా చేశాను సో అలాగే మహాలక్ష్మిలో కూడా చేస్తారని అడిగారు అండ్ ఐ లైక్స్ ది క్యారెక్టర్ చేశాను సో ఇప్పుడు చిట్టెమ్మ మంచి పీక్ పాపులారిటీ సంపాదించుకుంది అమలతో నువ్వు ఎంత రిలేట్ చేసుకుంటావు నీలిమ చాలా వరకు లైక్ అమ్మాయి చాలా సాఫ్ట్ గర్ల్ సో దట్ వెరీ ఈజీ టు ప్లే సచ్ అ సాఫ్ట్ రోల్ షీ ఈజ్ అ వెరీ రియలిస్టిక్ క్యారెక్టర్ ఓకే సో ఇప్పుడు రియాలిటీ గురించి ఎలాగో నువ్వు చెప్పావు కాబట్టి నేను రియాలిటీ మీ కళ్ళ ముందు చూపిస్తా అది కోటి రూపాయలు 1 crore ఒక్క నిమిషం వెళ్ళొచ్చు ఆ కోటి మీదే రండి ఆల్ ది బెస్ట్ డార్లింగ్ థ్యాంక్ యూ రైట్ ఆ కోటి రూపాయలు మీవే ఈ ప్రైజ్ మనీ మీకు అందిస్తున్నారు డాబర్ రెడ్ పేస్ట్ కోటి మీకే కోటి మీ సొంతమే అది నేను మీకు ఇచ్చేసాను కానీ ఇది గేమ్ కదా కొన్ని రూల్స్ ఉంటాయి కదా గబగబా రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాను కోటి రూపాయలు ఈ గేమ్ షోలో మేము మీకు ఇచ్చేసాము ఒక కోటి రూపాయలు ఈ కోటి రూపాయలకి నాకు కావాలి కేవలం 7 ప్రశ్నలకి సమాధానాలు ప్రతి ప్రశ్నకి మేము మీకు ఇస్తాం మల్టిపుల్ ఆప్షన్స్ ఏ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నారో మీరు దానిపై మీ డబ్బులు పెట్టండి ఒకవేళ మనసులో డౌట్ వస్తే సందేహం ఉంటే మీరు మరిన్ని ఆప్షన్స్ పై డబ్బులు స్ప్లిట్ చేసుకోవచ్చు కానీ గేమ్ లో ఎప్పుడు మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఒకటి ఖాళీగా అట్టి పెట్టాలి మిగతా వాటిపై డబ్బులు స్ప్లిట్ చేసుకోవచ్చు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ పై ఉన్న డబ్బులు ఆటలో కంటిన్యూ అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ కి రాంగ్ ఆన్సర్ పై డబ్బులు ఉంటే డ్రాప్ అయిపోతాయి జారిపోతాయి సో ఇలా చేయడానికి మీ దగ్గర ఉంటాయి కేవలం 60 seconds 1 minute మాత్రమే మీ దగ్గర ఉన్నాయి ఒక కోటి రూపాయలు నా దగ్గర ఉన్నాయి 7 ప్రశ్నలు లెట్స్ ప్లే వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి అందమైన భామలు అనేసాను ఇప్పుడు మీరు మేధస్సు చూపించుకోవాలి రెడీయా అంటే యాక్షన్ అన్న వెంటనే యాక్ట్ చేయడం తప్ప మా ఇద్దరికి ఏం చేత కాదు ఓకే అయితే ఓ పని చేస్తా ప్రతి క్వశ్చన్ ప్రతి కేటగిరీ ఇచ్చే ముందు యాక్షన్ అంటాను అప్పుడు యాక్షన్ బాగుంది కానీ ఏంటంటే మాకు యాక్షన్ చెప్పే ముందు మాకు డైలాగ్స్ కూడా చెప్పేస్తారు సో అలాగే మాకు ఆన్సర్ కూడా చెప్పేస్తే నా బంగారు తండ్రి చాలా పెద్ద ప్లాన్ వేస్తావు తల్లి జాగ్రత్త అని మాత్రం చెప్పద్దు నీలిమా నువ్వు నేను జాగ్రత్త అని చెప్పద్దు ఓకే నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అలా జాగ్రత్త అని ఎవరన్నా సరే అమ్మాయి అన్ని డమాల్మని పడేసింది మీ మొదటి ప్రశ్నకి సంబంధించిన కేటగిరీస్ చిహ్నాలు మహాభారతం చిన్నప్పుడు దూరదర్శన్ ఛానల్లో అప్పుడప్పుడు మహాభారతం వేస్తారు అప్పుడు చూసిన గుర్తు కానీ సింబల్స్ నీకు తెలుసా ఎనీథింగ్ ఇస్ ఫైన్ మహాభారతం వెళ్దాం అయితే నీకు సింబల్స్ ఓకే అయితే సింబల్స్ వేద్దాం మొత్తానికి మీ కేటగిరీ ఏమిటి చిహ్నాలు చిహ్నాలు మీరు ఎంచుకుంటున్న కేటగిరీ చిహ్నాలు చిహ్నాలకు సంబంధించి ఆన్సర్ ఆప్షన్స్ చూపించేస్తున్నాను చూడండి 4 3 2 1 ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న జాతీయ చిహ్నంలో ఎన్ని సింహాలుంటాయి 4 3 2 1 ఆలోచించండి ఆడండి మీ టైం స్టార్ట్ అయింది ఎంబ్లెమ్ లో ఎన్ని లైన్స్ ఉంటాయి 3 తెలుస్తుంది ఒకటి తెలియదు యా విల్ గో కమ్ 4 దిస్ ఇస్ రైట్ దిస్ ఇస్ 4 yes పడేయకండి కిందకి పాస్ చేయండి కావాలంటే నీట్గా పెట్టండి 40 seconds మోర్ కావాలంటే కిందకి పెట్టి పాస్ చేసేసాయి దట్స్ బెటర్ పడేది నీట్ గా పెట్టండి బయటికి పడిపోయిన కట్టలు ఆటలోంచి బయట ఎంబ్లమే కదా
They asked about the emblem, right? 30 seconds more. Neelima, they asked about the emblem. నీట్గా పెట్టండి. జాతీయ చిహ్నం. AR. చాలా తక్కువ టైం ఉంది, గబగబా పెట్టండి. Come on. 10, 9, 8, 7, 6, 5, right? 4, Emblem with 3, 4 lines. 2, 1. మీ ప్లేసెస్కి రండి. జాతీయ చిహ్నంలో ఎన్ని సింహాలు ఉంటాయంటే 4 అనే ఆప్షన్ పై మీరు ₹1,00,00,000 పెట్టేశారు. 3, 2, 1 కాదు అనుకుంటున్నారు. ఇక్కడ మీకు ఇంకొక విషయం నేను గుర్తు చేయాలి. 6th క్వశ్చన్ వరకు ఒక్కసారి మాత్రమే క్విక్ చేంజ్ అనే అవకాశం మీకు ఇస్తాం. క్విక్ చేంజ్ కావాలంటే 30 seconds ఆఫ్ టైం అడిషనల్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది. క్విక్ చేంజ్ ఇక్కడ కావాలా లేదా తొందరగా చెప్పండి. క్విక్ గా. లేదు. వద్దు, లేదు, కాదు. మీకు క్విక్ చేంజ్ వద్దు. ఇప్పుడు చెప్పండి, జాతీయ చిహ్నంలో సింహాలు ఎన్ని ఉంటాయంటే 4 మీద ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టమన్నారు? నేనే, బికాస్ 3 lines కనిపిస్తుంది, ఒక లైన్ అటువైపు ఉంటుంది. అది మన చిన్నప్పుడు చదివిన గుర్తుంది నాకు. నీలిమ, నువ్వేమంటావు? అని చెప్పింది కాబట్టి నేను ఓకే అనేసాను. అది చెప్పింది సరే, నా మీద పడేసావా? నుంచో ₹1,00,00,000 మనకే. ఆ అమ్మాయి మీద భారం వేస్తావు, కానీ నీకు మనసులో ఏమనిపిస్తుంది నీలిమ? యా 4 అనే అనిపిస్తుంది. ముందడుగు వెయ్యండి ముద్దుగుమ్మలు. ఎన్నో సింహం మిమ్మల్ని నెక్స్ట్ క్వశ్చన్ కి పంపిస్తుంది. ఏ సింహం ఆటలో మీ డబ్బు మింగేస్తుంది చూద్దాం. ఏది టాప్, ఏది డ్రాప్? ఆ సౌండ్ కాగిందా, లేకపోతే కన్ఫ్యూజన్ వచ్చాగిందా, టెన్షన్ ఏమైంది? సౌండ్ పాజ్ అయింది కదా, ఆ పాజ్ లో మాకిద్దరికి టెన్షన్ బిల్డప్ అయ్యకుండా ఆగింది. కానీ సంతోషి కాన్ఫిడెంట్ గా ఉన్న ఆన్సర్ పై కూడా మీకు టెన్షన్ అనిపించింది ఏంటి? ఇక్కడ వస్తే ఆటోమేటిక్ గా అందరికి టెన్షన్ ఉంటది కదండి. సో ఎందుకంటే క్వశ్చన్స్ అడిగేటప్పుడు కొంచెం ట్విస్ట్ ఉన్న క్వశ్చన్స్ జనరల్ గా అడుగుతారు. సో అందువల్ల ఒక చిన్నప్పుడు చదివేమో బ్రెయిన్ లో ఉంది, అయినా కూడా మీరు ఇచ్చే ఆ సౌండ్ కి ఈ ఎన్విరాన్మెంట్ కి కొంచెం కొంచెం అలా టెన్షన్ పెరిగింది. అది సౌండ్ కే టెన్షన్ దబ్ 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 అని పెరుగుతుంది. చక్కగా ఆడుతున్నారు. ఫస్ట్ క్వశ్చనే కదా. పోలీస్ స్టోరీ డైలాగ్ చెప్పుకుందామా? కనిపించింది 4వ సింహమేరా ఈ పోలీస్. అగ్ని అగ్ని అగ్ని. మేము కొంచెం రొమాంటిక్ పోలీస్, కన్ను కొట్టి చెప్తాం. ఇదే పోలీస్ కొంచెం ప్రభాస్ లాగా రొమాంటిక్ గా చెప్తే ఎలా ఉంటుందో చెప్పు. ప్రభాస్ గారు క్షమించండి. కనిపించిన 4వ సింహమేరా ఈ పోలీస్. మొత్తానికి సింహాలు మిమ్మల్ని కాపాడాయి. ఓకే, మీరు అలా కాసేపు చల్లగా ఉండండి. నేను మా వాళ్ళతో మాట్లాడుకోవాలి. మనం కూడా ఇక్కడికి రావచ్చు. సెలబ్రిటీస్ తో పాటు మీరు కూడా ఇక్కడికి వచ్చి ఆడే అవకాశాన్ని కోంటే కోటి మీకు కల్పిస్తుంది. సో మీరు SMS చేయడానికి ముందుగా ఆన్సర్ ఆప్షన్స్ చెప్తున్నాను. ఆన్సర్ ఆప్షన్స్ జాగ్రత్తగా వినండి. A విశాఖపట్నం, B కర్నూల్, C కరీంనగర్, D గుంటూరు. ప్రశ్న మరి కాసేపట్లో మనం వచ్చేద్దాం నీలిమ అండ్ సంతోషి దగ్గరికి. చాలా చక్కగా ఆడుతున్నారు సంతోషి అండ్ నీలిమ. ఆటలో మీరు ఎక్కడున్నారో ఒకసారి చూసేద్దామా? ప్రయాణంలో ₹1,00,00,000 కొనసాగుతున్నాయి. మొదటి ప్రశ్న దాటారు, రెండో ప్రశ్నకి వచ్చారు. క్విక్ చేంజ్ ఇంకా ఉంది. సో ఆటలోకి వెళ్ళిపోదాం. మీ రెండో ప్రశ్నకి సంబంధించిన కేటగిరీస్ చూసేద్దాం. ఇంటర్నెట్, మ్యూజియంస్. ఇంటర్నెట్ ఇస్ అ బెటర్ ఆప్షన్. ఇంటర్నెట్ అంతే, ఎక్కువ టైం పట్టలేదా కేటగిరీ డిసైడ్ చేయడానికి? మ్యూజియం 0 కదా, సో ఇంటర్నెట్ అంటే ఓకే. మీ బుర్రల్ని తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్ట అది. సో ఇంటర్నెట్ ఎస్ పక్క. మీరు ఎంచుకున్న కేటగిరీ ఇంటర్నెట్. ఈ కేటగిరీకి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం. .com, .net, .fxg, .org. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న, ఇంటర్నెట్ కు సంబంధించి వీటిలో ఏది వెబ్సైట్ అడ్రస్ల చివర ఉండదు? .com, .net, .fxg, .org. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. విసరకండి, నీట్ గా పెట్టండి.
ఇటు టైం ఉందిరా 35 seconds. శాంటా 30 seconds more. ఓకే సో yahoo.com 20 seconds more. .org .ftx లేదు ఓకే ఓకే యా ఇట్స్ నాట్ ఇన్ ద ఇంటర్నెట్ అవును లేనిది అవును ఇంటర్నెట్ సంబంధించి ఏది 9, వెబ్సైట్ అడ్రస్ ఎవరు ఉండదు 5, 4, 3, 2, 1. మళ్ళీ ₹1,00,00,000 ఒక దగ్గరికే చేర్చారు. ఇంటర్నెట్కు సంబంధించి వీటిలో ఏది వెబ్సైట్ అడ్రస్ల చివర ఉండదు అంటే .com, .net అండ్ .orgలపై మీరేం పెట్టలేదు. .fxd పై ₹1,00,00,000 తీసుకెళ్ళి పెట్టారు. పెట్టిన తర్వాత ఇంకా టైం ఉందనుకుని మాట్లాడుకుంటూ నుంచున్నారు. అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు? నాకు తెలుగు మాట్లాడడానికి వచ్చు, చదవడానికి రాదు. సో ఐ వాజ్ జస్ట్ కన్ఫర్మింగ్ ద క్వశ్చన్ అగైన్. రైట్. ఇక్కడ మీరు క్విక్ చేంజ్ చేయాలి అనుకుంటే 30 seconds అదనంగా ఇస్తాం. క్విక్ చేంజ్ కావాలా వద్దా? వద్దు. ఇద్దరు కలిసి మళ్ళీ వద్దు అన్నారు. ముద్దుగా ₹1,00,00,000 ఒకదానిపై పెట్టారు. అనుమానం లేదా ఇక్కడ నీలిమ? నేను BCA స్టూడెంట్. సో ఈ క్వశ్చన్ లో నాకు అనుమానం వస్తే మనం BCA చదివినట్టు ఇచ్చిన వాళ్ళు నన్ను తంతారు. ఏబీసీలు కూడా రావనుకుంటారు BCAలో. పేరుకి ఏబీసీలు రివర్స్ లో పెట్టుకుంది తిను అనుకుంటారు. అండ్ సంతోషి మీరు కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారా దీనిపై? యా, బికాస్ మాకు టైం పాస్ వచ్చి ఇంటర్నెటే కదా ఇప్పుడు. చూద్దాం రండి. ₹1,00,00,000 ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? తెలిసిన సమాధానం అనిపిస్తుంది, కానీ ఆ సమాధానం మిమ్మల్ని నెక్స్ట్ క్వశ్చన్ కి చేరుస్తుందా లేదా? ఏది టాప్, ఏది డ్రాప్? కంగ్రాచులేషన్స్. .fxd అనేది వెబ్సైట్ అడ్రస్ల చివర ఉండదు. ₹1,00,00,000 కంటిన్యూ అవుతున్నాయి. గుడ్ గోయింగ్ డార్లింగ్. ఓకే, సంతోషి అండ్ నీలిమ చాలా చక్కగా ఆటలు ఆడుతున్నారు. మీ ఇద్దరికి ఎక్కడ పరిచయం? పరిచయం అంటే ఇండస్ట్రీలోనే, బట్ సిన్స్ తను నేను చిన్నప్పటి నుంచి సీరియల్స్ అండ్ ఆల్మోస్ట్ ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్. సో నాకు తెలిసి వెన్ వి వర్ 10-11 అప్పటి నుంచి పరిచయం. ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులుగా కలిసి చేసిన సందర్భాలు ఉన్నాయా? లేదు లేదు. ఓ, ఇప్పటి వరకు అసలు ఇద్దరు కలిసి చేయలేదా? లేదు. ఏ సీరియల్లోనూ కనిపించలేదా? కానీ వి డిడ్ షోస్ చేసాం అనుకుంటున్నాను. అది కూడా ఎక్కడో, కానీ టెలివిజన్ తెరపై మిమ్మల్ని ఇద్దరిని కలిపింది కో అంటే కోటి. yes yes absolutely రైట్. నా పేరు శివ చాలా మంచి క్యారెక్టర్ పడింది కదా మీకు? నా కెరియర్ లో చాలా ఇంపార్టెంట్ అయిన ఫిల్మ్ అది. బికాస్ నేను తెలుగు ప్రాజెక్ట్స్ చేసి చాలా ఏళ్ళు అయిపోయింది. చెన్నైలో ఉండడంతో హైదరాబాద్కి ఇదిగో మీరు పిలిచారు కాబట్టి రావడం తప్ప ఆ ఛాన్సే లేకుండా పోయింది. సో ఆ మూవీ నిజంగానే ఇట్ గేవ్ మీ వెరీ గుడ్ బ్రేక్ త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్. ఈ నీలిమ మళ్ళీ అన్నట్టు నేను చూస్తుంటే. ఈ రోజు మనతో ఉన్నారు ఇద్దరు అందాల భామలు. చిట్టెమలో అమల అండ్ మహాలక్ష్మి మనతో ఉన్నారు. ₹1,00,00,000 ఈ షోకి వస్తామని అనుకున్నారా? సంతోషి అండ్ నీలిమ ఈ షో చూసారా? షో చూసాము, బట్ వస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. టీవీ చూసేటప్పుడు మాకు తెలిసిన ఆన్సర్స్ని అలా టీవీ చూసి చెప్పుకుంటూ మా జనరల్ నాలెడ్జ్ని మేమే టెస్ట్ చేసుకుంటూ అలా ఉన్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా ఎంత కష్టం, బికాస్ టీవీలో చూసేటప్పుడు అదే ఆన్సర్ కాదు, అయ్యో దెబ్బగా పెడుతున్నారు అని మేమే తిట్టుకుంటాం కదా వాళ్ళని. అవును. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఆ టెన్షన్ తెలుస్తుంది. అండ్ నీలిమ, నువ్వు చూసావా షోని? పార్టిసిపేట్ చేద్దామని ఎప్పుడైనా అనిపించిందా నీకు? చూసాను, డెఫినెట్ గా అనిపించింది. బట్ ఇంత త్వరలో నాకు ఆ ఛాన్స్ వస్తుందని నేను అనుకోలేదు. వచ్చింది. అండ్ ₹1,00,00,000 ఆటలో మీరు ఉన్నారు, స్టేజ్ మీద ఉన్నారు, జనం మధ్యలో ఉన్నారు. మరి ప్రయాణంలో ఎక్కడున్నారో ఒకసారి చూద్దామా? ఈ ₹1,00,00,000 ప్రయాణంలో మీరు ₹1,00,00,000తో కొనసాగుతున్నారు. రెండో ప్రశ్న దాటేశారు. మూడో ప్రశ్నకి ₹1,00,00,000 తెచ్చేసుకున్నారు. మీ మూడో ప్రశ్న కేటగిరీస్ వచ్చేస్తున్నాయి చూడండి. జంతువులు, సరిహద్దులు. బోర్డర్స్ నాట్ ష్యూర్, రైట్? అవునరా, ఇండియా పాకిస్తాన్ అంటే ఓకే, కానీ ఇంకా వేరే ఏ బార్డర్లు తెలియవు. సో లెట్స్ గో ఫర్ జంతువులు. జంతువులు. ఎస్, మీరు ఎంచుకున్న కేటగిరీ జంతువులు. ఈ కేటగిరీకి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం. కుందేలు, కుక్క, ఎలుక, కోతి. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: అంతరిక్షంలో ప్రయాణించిన
మొట్టమొదటి జంతువు ఏది? కుందేలు, కుక్క, ఎలుక, కోతి. ఆలోచించండి, ఆడండి. అంతరిక్షం స్పేస్ లోకి వెళ్ళిన ఫస్ట్ యానిమల్ ఏది? రాబిట్, డాగ్, మౌస్ అండ్ మంకీ. I think it's a dog. Space. Sure. This is a dog. This is a dog. This is dog. Dog. We'll split. A dog or We'll go with both rat and 40 seconds more. కోతి కాదా? కోతి. డాగ్ మాత్రమేనా? Are you sure? కోతి ఉండొచ్చు. Because కదా? సైంటిస్ట్ టెస్ట్ చేసేది కోతితో బేసిక్గా 30 seconds more. చూస్తారా? బట్ కుందేలు నాకు డౌట్. డబ్బుల కట్టలు చాలా ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. 20 seconds more. స్ప్లిట్ చేయరా? స్ప్లిట్ చేయి. Okay. 10 seconds more. తీసుకో. This is కోతి. And that's dog. అంతరిక్షంలో ప్రయాణించిన మొట్టమొదటి జంతువు ఏది అంటే మీరు కుందేలుపై అంటే ర్యాబిట్ పై ఏం పెట్టలేదు. కుక్కపై 34 లక్షలు పెట్టారు, ఎలుకపై 30 లక్షలు, కోతిపై 36 లక్షలు పెట్టారు. సంతోషి అండ్ నీలిమ క్విక్ చేంజ్ కావాలంటే చెప్పండి, డబుల్ రీఅరేంజ్ చేసుకుంటారంటే 30 సెకండ్స్ ఎక్స్ట్రా టైం ఇవ్వడం జరుగుతుంది. క్విక్ చేంజ్ క్విక్ గా చెప్పండి, yes or no. తెలియదు కదా. no. వద్దు, క్విక్ చేంజ్ వద్దు. ఇప్పుడు చెప్పండి, చాలా సందేహం ఉన్నట్టుంది. అంతా ఆల్మోస్ట్ 30, 34, 36 లాక్స్ పెట్టారు. స్పేస్లో ఫస్ట్ వెళ్ళిన జంతువు ఏది అన్న క్వశ్చన్ నాకు అసలు ఐడియా లేదు. బట్ ఒక వేగ్ ఆన్సర్గా చూస్తే తను కుక్క ప్రిఫర్ చేసింది. బట్ మనం ఎక్కువగా ర్యాట్ మీద లేదంటే కోతి మీదే సైంటిస్ట్ల టెస్ట్లు ఎక్కువ జరుగుతాయని నేను చదివాను. సో ఆ బేస్లో నేను ఎలుక, కోతి నాకు ఉండొచ్చు. తెలిసి ఎలుక ఉండదు, బట్ విల్ సీ బికాస్ సిన్స్ ఇట్స్ స్పేస్ అండ్ ఇట్స్ సైంటిస్ట్. మీకు కుక్క అనిపించింది ఫస్ట్, ఆ తర్వాత తర్వాత ఎక్కడో విన్నట్టు ఒక నాలెడ్జ్ తెలియదు. మరి కోతి, ఇప్పుడు ఎలుకతని చెప్పింది, మరి కోతి మీద ఎవరు పెట్టారు? కోతి, ఎలుక రెండు నా చాయిస్, కుక్క తన చాయిస్. ఏమవుతామో తెలీదు. So, సంతోషి అండ్ నీలిమ ఎక్కడో చదవడం అంటే ఇప్పుడు మీరిద్దరు చైల్డ్ ఆర్టిస్టులు, చిన్నప్పటి నుంచి సెట్స్ లో ఉండడమో లేకపోతే షూటింగ్ లో ఉండడమో జరుగుతుంది. ఎలా అప్డేట్ చేసుకుంటూ ఉంటారు మిమ్మల్ని మీరు? ఫోన్, SMS, ఫేస్బుక్. అది ఇప్పుడు చిన్నప్పుడు అయితే స్కూల్కి వెళ్ళి మేము